బచ్ న్యూస్ విజయవాడను మంచు దుప్పటి కప్పేసింది. పొగమంచు తీవ్రంగా పెరిగిపోయింది. ఉదయం 8 గంటలైనా మంచు కురుస్తూనే ఉంది. విజయవాడ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి దీప్తి అందిస్తారు. హాట్ సమ్మర్స్, మోడరేట్ మాన్సూన్స్, ప్లెజెంట్ వింటర్స్. ఇది విజయవాడ వాతావరణం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే చాలా స్పష్టంగా అందరూ చెప్తుంటారు. కానీ ఇదంతా ఒకప్పుడు సంగతి. గత కొన్ని సంవత్సరాలుగా చలి తీవ్రత కూడా విజయవాడలో పెరుగుతూ ఉండగా, మంచు కమ్మేస్తూ ఉండగా విజయవాడని తెల్లవారుజామున ఉదయం పూట 8-9 లోపు కూడా చల్లగా అనిపిస్తూ, వాతావరణంలో మంచు శాతం ఎక్కువగా కనిపిస్తూ, రోడ్డు మీద ప్రయాణం చేయాలన్నా కష్టంగా ఉండే పరిస్థితి విజయవాడలో కనిపిస్తూ ఉంది. యాక్చువల్లీ గత కొన్ని రోజులుగా అంటే ఇయర్ బై ఇయర్ చలి ఇంటెన్సిటీలో విజయవాడలో పెరుగుతోంది అని ఎలా అయితే చెప్తున్నామో, గత కొన్ని రోజులుగా ప్రత్యేకంగా క్రిస్మస్ తర్వాత నుంచి మాత్రం అంటే 4-5 రోజులుగా కనుక మనం అబ్జర్వ్ చేస్తే విజయవాడలో కూడా పొగమంచు కమ్మేసింది అని చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఈ పాయింట్ ఆఫ్ టైంలో విజయవాడలో అసలు కనీసం ఎంత ఫాగీగా మిస్టీగా ఉంది అని అంటే టెంపరేచర్ ఎంత చల్లగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సహజంగా సమ్మర్ సీజన్లో మనకి 40-45 డిగ్రీస్ దాకా కూడా వెళ్ళే టెంపరేచర్ రెగ్యులర్గా ఒక 30 డిగ్రీస్ 32 డిగ్రీస్ ఉంటే సాధారణంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా గడిచిపోతూ ఉంటుంది. కానీ ఈ వింటర్ సీజన్స్లో ప్రత్యేకంగా టెంపరేచర్ 19 డిగ్రీస్ 18 డిగ్రీస్ అంటే ఆన్ అన్ యావరేజ్గా 10 నుంచి 18 డిగ్రీస్ కనిపిస్తోంది అని చాలా స్పష్టంగా చెప్పచ్చు. 8-8:30 టైంలో మాత్రం ప్రత్యేకంగా ఇలాంటి టెంపరేచర్ ఉంది అని అంటే ఇంకా తెల్లవారుజామున అంటే విజయవాడ ఈజ్ అ సిటీ వేర్ ప్రజలందరూ పొద్దున్నే లేచి తమ పనులకు వెళ్తూ ఉండాలి. విజయవాడ టోపోగ్రఫీ అబ్జర్వ్ చేసుకుంటే మొత్తం మనకి కొండలు కనిపించడం, అలాగే కృష్ణానది ప్రవహించడం ఉండడం వల్ల కూడా చలి ఎప్పుడూ లేకపోయినా ఈసారి మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తోంది అని అర్థం చేసుకుంటున్న నేపథ్యంలో యాజ్ సచ్గా విజయవాడ అనే ఒక ప్లేసు చాలా చిన్నది అండ్ వింటర్లో ప్రత్యేకంగా హ్యూమిడిటీ తక్కువ ఉంటుంది అని చెప్తారు. ఈసారి మాత్రం విజయవాడకి టెంపర్ నుంచి ఈ పాయింట్ ఆఫ్ టైంలో హ్యూమిడిటీ 0% ఉందని చాలా స్పష్టంగా చెప్తున్నారు ఈ యొక్క వెదర్ డిపార్ట్మెంట్కి చెందిన అధికారులు. ఎందుకంటే హ్యూమిడిటీ కనుక ఎక్కువ ఉంటే మనకి కొంచెం వెచ్చగా ఉండడం జరుగుతుంది. సమ్మర్లో హ్యూమిడిటీ లెవెల్స్ మ్యాక్సిమం ఉంటుంది. అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో కూడా బయటికి వెళ్ళాలి అంటే మఫ్లర్స్ కానీ లేకపోతే స్వెటర్స్ కానీ జాకెట్స్ కానీ యూజ్ చేయడం విజయవాడలో కూడా కంపల్సరీ అయిపోయిన నేపథ్యంలో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రత్యేకంగా వింటర్ సీజన్స్కి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మాత్రం ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చాలా స్పెసిఫిక్గా చెప్పొచ్చు. ఎందుకంటే అక్టోబర్ నుంచి మార్చి వరకు విజయవాడలో చాలా ప్లెజెంట్గా ఉంటుంది అని చెప్తూ ఉంటాం. కానీ ఈసారి మాత్రం ఫిబ్రవరి మార్చ్ టైం దాకా కాకుండా ఇప్పుడు పీక్లో ఉంటుందనే చెప్పాలి. రాబోతున్న సంక్రాంతి సీజన్లో కూడా విపరీతంగా చలి పెరిగే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో విజయవాడలో మాత్రం ఏ రోజుకు ఆ రోజు ప్రత్యేకంగా టెంపరేచర్స్ బాగా తగ్గుతున్నాయి, చలి కూడా విపరీతంగా ఉంటుందని చెప్తున్న నేపథ్యంలో కెమెరా పర్సన్ సుధీర్తో దీప్తి టీవీ 9 విజయవాడ నుంచి.